వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వచ్చే నెలలో ప్రారంభించి 2025 జూలై నాటికి గోదావరి జలాలు అందిస్తామని ఈరోజు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చాలా ఇంపార్టెంట్, 3 జిల్లాలకు చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేయకొచ్చమని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ దానికి సమాధానం చెప్పాల్సి కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష. ఏదైతే గోదావరి వరద నీరు 63.20 TMCల నీటిని తరలించి దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం, 30 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి NDA ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు 2009లో మరి 7,214 కోట్లకి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏమాత్రం కూడా జరగనటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ 1గా ఏదైతే 10 TMCల నీటిని దగ్గర 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ 1లో మీది కూడా నర్సీపట్నం, అందులో కూడా 40,000 ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది. ఈ రకంగా ఆయన ఏదైతే 2,022 కోట్లకు ఆ రోజు టెండర్స్ని పిలిచడం జరిగింది. ఫేజ్ 1లో దగ్గర కొంత ఎర్త్ వర్క్, అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ 2019లో ప్రభుత్వం మారడంతో 2019, 2024 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఫేజ్ 1కి చేసింది 0 అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 2020లో ఆర్భాటంగా ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే 15,028 కోట్లు ఫేజ్ 2కి, ఫేజ్ 1కి 2,022 కోట్లు, మొత్తం 17,050 కోట్లు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు తప్ప 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈరోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేజ్ 2కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాలు, అదేవిధంగా ఒక లిఫ్టు, 3 రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి, విఎన్పురం, తాటిపూడి రిజర్వాయర్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా పంపు హౌసెస్, అదేవిధంగా R&R, ఇంకా 38,000 ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష. మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్తా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరొక క్వశ్చన్ ఏదైతే శారదా నది మీద ఏదైతే బ్యారేజీల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఏదైతే ఈ శారదా నది అనేది అనంతగిరి నుంచి ఎస్రాయం వరకు 125 కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్, చెక్ డ్యామ్స్ అంటే దగ్గర 24 స్కీమ్స్ వరకు కూడా ఈ శారదా నది మీద ఉన్నాయి. ఈ దగ్గర 40,000 ఎకరాల వరకు కూడా ఆయకట్టుకి మరి సాగునీరు అందిస్తూ ఉంది.
అయితే దురదృష్టం ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా 4 స్కీమ్స్ అయితే మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో 2018లో మనం పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ను మరి ఆ రోజు 23.86 కోట్లు 2018లో నిధులు మంజూరు చేశాం. మరి తర్వాత దురదృష్టం 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 19-24లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారంటే నదుల అనుసంధానం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం. అంటే ఏదైతే గతంలో మన తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పేవాడు ఏదైతే ఈ యొక్క గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే నదుల అనుసంధానం ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారో దాన్ని ఈరోజు ఆచరించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మాకు ఏదైతే 7-8 రివ్యూస్ ఏదైతే ఇంటర్నల్గా డిపార్ట్మెంట్లో జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద స్పెసిఫిక్గా ఆయన కూడా మరి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ విజిట్ మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించడం, అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ విజిట్ కూడా పోలవరం ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికే వచ్చారని అంటే చాలా క్లియర్గా ఆయన ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ యొక్క మెయిన్ లెఫ్ట్ కెనాల్ గోదావరి వరద నీటిని ఆ ఉత్తరాంధ్రకి పంపించాలనేటువంటి కృతనిశ్చయం ఆయన ఉద్దేశం కనపడుతూ ఉంది అధ్యక్ష. అందుకే ఏదైతే మాకు కూడా ఆల్రెడీ పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఆ పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి ఆర్థిక పరిస్థితి ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా 1600 కోట్ల రూపాయలు ఆయన అనుమతులు ఇచ్చి ఆల్రెడీ టెండర్లు దశ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి మరి ఫస్ట్ ఫేజ్గా 1600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు టెండర్స్ పిలిచి ఏదైతే పనులు రేపు నెలలో ప్రారంభిస్తూ ఉన్నామనంటే ఉత్తరాంధ్రకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ పనులను కూడా అనుకున్నటువంటి సమయానికి దానికి కూడా నిర్దేశం కూడా ఇచ్చారు అధ్యక్ష. ఏదో మనం టెండర్స్ పిలిచాము ఏదో 4 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కాదు, మాకు టైం బాండ్ కూడా ఆ ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి వచ్చే సీజన్కి అంటే 2025 జూలై కల్లా ఏదైతే ఆ యొక్క గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. నర్సాపురం వలందరేవులో గల బాలికల ప్రాథమిక పాఠశాల యందు వాసవి క్లబ్ గోల్డ్ అండ్ వనితా క్లబ్ గోల్డ్ ఆధ్వర్యం నెహ్రూ పుట్టినరోజు చిల్డ్రన్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు ఆటపాటల పోటీలు పెట్టి పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేసి స్కూల్ విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్స్, పెన్నులు పంచిపెట్టడమైనది. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ గోల్డ్ అధ్యక్షులు కటకం నాగలక్ష్మి, కార్యదర్శి సలాది సావిత్రి, కోశాధికారి బొండా భ్రమరాంబ, వాసవి క్లబ్ గోల్డ్ అధ్యక్షులు సలాది శ్రీనివాసరావు, కార్యదర్శి కార్మూరి సుబ్రహ్మణ్యం, కోశాధికారి అన్నదాన రాము, విద్యా సంకల్ప కేసీజీఎఫ్ డిసిఓ సిరం రామకృష్ణమూర్తి, అనే శ్రీనివాస్, నూలి చిట్టి రాంబాబు, సోమిశెట్టి ఆదినారాయణ, దేశ శ్యామసుందరం, తటవర్త నరసింహరావు, సమయమంతుల సర్వేశ్వరరావు, స్కూల్ హెడ్ మాస్టర్, స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.
చాచా నెహ్రూ గారు పుట్టినరోజు. ఈరోజు చిల్డ్రన్స్ డే శుభ సందర్భంగా మన స్కూల్కి మున్సిపల్ బాలికా ప్రాథమిక పాఠశాలకి విచ్చేసి పిల్లలందరికీ ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ చిల్డ్రన్స్ డే శుభ సందర్భంగా వాసవి మాత గోల్డ్ నర్సాపురం సభ్యులందరూ మన పాఠశాలకి విచ్చేసి పిల్లలందరికీ ఒక విషెస్ చెప్పడానికి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా పాఠశాలకు వచ్చి అనేక మన పాఠశాల విద్యార్థులు బాగా చదువుకోవాలి, అవి ఏ అవసరాలు కావాలో అవసరాలు చెప్పండి. మేము ముందుండి పిల్లలందరినీ బాగా చదివించి వాళ్ళ ఉన్నత స్థానంలో నిలబడటానికి మేము కృషి చేస్తామని మాకు తోడుగా ఉండి మాకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా మాకు ఊతాన్నిస్తున్నారో వారికి మాకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుస్తున్నాను. అంతేకాకుండా మరొకసారి చిల్డ్రన్స్ డే శుభ సందర్భంగా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారంతో కూడిన కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు మాట్లాడుతూ శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు ఎవరైతే భక్తులు నియమనిష్టలతో స్వామివారిని అమ్మవారిని దర్శించి 365 ఒత్తులు దీపారాధన సాలగ్రామ దానాలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని, ఈరోజు కార్తీక దామోదరునికి ప్రీతికరమైన రోజు అని, ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శిస్తారో వారికి విశిష్టమైన ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఈరోజు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకములు, పాశుపతి అభిషేకములు, కేదారేశ్వర వ్రతములు నిర్వహిస్తామని తెలియజేశారు. ఆలయ ఈవో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు త్వరతగిన దర్శనం జరిగే విధంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, పాలు, ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదాన వితరణ దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున అసలు అందరూ కూడా మనం అనుకునేది ఏంటంటే శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఎవరైతే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా అలాగే లక్ష్మీ జనార్దనులకి కూడా ఎవరైతే అర్చనాది కార్యక్రమాలు చేసుకుని వారు పూజలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసానని మనకి తెలియపరుస్తూ ఉంది. అమ్మవారు 64 కళలతో అమ్మవారు ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా ఉంటారు అని చెప్పేసానని ఆ పౌర్ణమి ఉండేటువంటి చంద్రకళలన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి సంప్రాప్తించి ఆయన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే కార్తీక దామోదరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ కార్తీక దామోదరుడికి ప్రీతికరమైనటువంటి దీపదానాలు సాలగ్రామ దానాలన్నీ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వర్తించుకుంటూ ఉంటారు. అలాగే ఇవాళ శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుంటూ అలాగే ఇళ్ల దగ్గర కార్తీక నోములు అంటే కేదారేశ్వర వ్రతాలు కానీ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. దీనివల్ల ఆ వంశం అంతా కూడా అభివృద్ధి చెందుతూ వారి ఇంటిలిపాదికి కూడా ఎటువంటి కష్టం లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా గాను వివిధ పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు పంచారామాల్లో ఒకటైనటువంటి శ్రీ స్వామివారి ఆలయమునకు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తి ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఉదయమే 3 గంటల నుండి అభిషేకములు స్వామివారికి జరుగుతూ ఉన్నవి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే ఈ అభిషేకం చేసుకున్నటువంటి భక్తులకు అభిషేకం టికెట్ల నిమిత్తం ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఉన్నాం ప్రత్యేకంగానే. అలాగే ఉచిత దర్శనం ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. అలాగే ప్రత్యేక దర్శనం నిమిత్తం కూడా బారికేట్లు ఏర్పాటు చేసి ఉన్నాం. వాటి వల్ల భక్తులు శీఘ్ర శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవడం సులభంగా జరుగుతున్నది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీ స్వామివారి యొక్క రద్దీ జరుగుతున్నది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎడ్ల బజార్ పెరుమదన్ రోడ్ పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా అమలు నోచుకోవడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కౌరు పెద్దిరాజు మండిపడ్డారు. ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీఓ దాసిరాజుకు పత్రం అందించారు. అనంతరం పెద్దిరాజు మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత వల్ల కార్మికులకు ఉపాధి లేక పస్తులతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం 4 నెలలు గడుస్తున్న నిరుద్యోగ వృత్తి, ఉపాధి కల్పన వంటి ప్రధాన హామీలు నేటికి అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ నిత్యావసర ధరలు రోజురోజుకి పెరిగిపోతున్న వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజా సమస్యలు తగ్గించాలి, అధిక ధరలు మద్యం విచ్చలవిడి విధానాన్ని అరికట్టాలి. మద్యం విచ్చలవిడి విధానాన్ని పరిష్కరించాలి. ప్రజా సమస్యలను ఇవ్వాలి. టిక్కో ఇళ్లను ఇవ్వాలి. ప్రభుత్వం చెప్పినట్టు 2 సెంట్లు పరిష్కరించాలంటేనే ఇళ్ల స్థలాల సమస్యలను సిగ్గు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం, ప్రజల ఆస్తిని అక్రమంగా అమ్మేయటం, స్మార్ట్ మీటర్ విధానాన్ని వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్ విధానాన్ని అరికట్టాలి. నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టాలి.
దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. మహిళలపై దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలి. నియంత్రించాలి. బెల్ట్ షాపుల విధానాన్ని నియంత్రించండి. మద్యం ఆపాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలి. జమిలీ ఎన్నికల విధానాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే జమిలీ ఎన్నికల విధానాన్ని జిందాబాద్ సిపిఎం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిది గత వారం రోజులుగా ప్రజా పోరుతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద మొత్తం గ్రామాల్లోనూ అలాగే వార్డుల్లోనూ మేము పర్యటనలు చేసాం. అయితే ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ధరల సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఈ రోజుని ఏది కొందామన్నా భయపడిపోయే పరిస్థితి. అంటే నిత్య వస్తువులు అలాగే ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు ధర కూడా అమాంతంగా పెరిగిపోయింది. కొన్ని అయితే 2 రెట్లు 3 రెట్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. అంతేకాదు నిరుద్యోగ సమస్య కూడా బాగా తీవ్రంగా ఉంది. చదువుకునే పిల్లలకి అలాగే శిక్షణ తీసుకున్న పిల్లలకు కూడా ఈ రోజుని ఉద్యోగాలు లేక ఖాళీగా తిరిగే పరిస్థితి. మరి గతంలో మోడీ గారి ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ హామీ కూడా ఎక్కడ అమలు జరగలేదు. అంచేత నిరుద్యోగ సమస్య కూడా మా దృష్టికి వచ్చింది. అలాగే ఉచిత ఇసుక అని చెప్పేసి ప్రభుత్వం అంటే ఏదైతే టీడీపీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున వాగ్దానం చేసింది అది సక్రమంగా అమలు కావట్లేదు. ఇసుక సామాన్యులకి లభ్యత ఎక్కడ కూడా ఉండట్లేదు. ఇసుక సమస్య వల్ల ఈ రోజుని కేవలం భవన నిర్మాణం చేసుకునే వాళ్ళే కాదు, దాని మీద ఆధారపడి అంటే తాపీ మేస్తులు కానీ లేకపోతే ఆ రకంగా ప్లంబింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు అలాగే సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు అంటే అనేక రంగాలు మొత్తం కుదిలేని పరిస్థితి రోజుని మేము చూస్తా ఉన్నాం. అంచేత ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలి. అలాగే గతంలో కూడా దళితుల మీద మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. వీటిని మేము అధికారానికి వస్తే అరికడతామని చెప్పేసి అన్నారు. అయినా ఈ ప్రభుత్వం కూడా ఏ రకమైన దాని నివారణకి చర్యలు చేపట్టలేదు. గతంలో కంటే ఈ మహిళల మీద ఈ బాలికల మీద అత్యాచారాలు పెరిగి తప్ప ఏమాత్రం తగ్గలేదు. అంచేత వాటిని నివారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఆ ఫ్యాక్టరీని ఈ రోజుని మరి బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తూ ఉంది. కానీ దాన్ని నిరోధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా గట్టి ప్రయత్నం చేయట్లేదు. ఏదో పొడి మాటలు మాట్లాడుతున్నారు తప్ప దీన్ని ఆపు చేస్తాం, ప్రైవేటీకరణ సాగనివ్వమని చెప్పేసి ఈ జనసేన కానీ టీడీపీ కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. అంచేత ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అంచేత ఆ ఆందోళన పోగొట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అలాగే జమిలీ ఎన్నికలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్తా ఉంది. దానివల్ల ఖర్చు తగ్గుతాయని చెప్తా ఉంది. ఈ రోజున అనేక మంది మేధావులు నిపుణులు చెప్పేది ఏమంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చులు తగ్గవు, ఖర్చులు పెరుగుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈఎంఐలు కానీ లేకపోతే ఇతర అన్నీ కూడా ఇంకా అదనంగా కొనుగోలు చేయాలి. అలాగే సిబ్బందిని కూడా అదనంగా పెంచుకోవాలి. ఒకేసారి ఎన్నికల వల్ల ఖర్చు ఏమాత్రం తగ్గదని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తున్నారు. అంతేకాదు ఈ రోజున అదే అలా జరిగితే ప్రజాస్వామ్యానికి పెద్ద అవరోధం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. అలాగే మనది ఫెడరల్ స్ఫూర్తి అంటే బలమైన కేంద్రం బలమైన రాష్ట్రాలు ఇటువంటి ఫెడరల్ స్ఫూర్తి అది దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అలాగే అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్న మన దేశంలో ఆ ప్రాంతీయ పార్టీలు ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ జమిలీ ఎన్నికల వల్ల ఈ దేశానికి ఏ రకమైన ప్రయోజనకరం కాదు. మొత్తం ఒక అధ్యక్ష తరహా పాలన అందించడానికి ఉపయోగపడదు తప్ప ప్రజాస్వామ్యానికి ఉపయోగపడదు. అంచేత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించాలి. రాష్ట్రంలోనూ దేశంలోనూ గత 120 రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అలాగే రాష్ట్ర మద్దతుతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చినాయి. ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం, అధిక ధరలు తగ్గిస్తాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపుతాం, మద్యాన్ని నియంత్రిస్తాం, మహిళలపైన దళితులపైన అత్యాచారాలను తగ్గిస్తాం, అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మబలికి ప్రజల విశ్వాసంతో ఈ రోజున అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కూటమి ప్రభుత్వం. వచ్చిన తర్వాత ప్రజలపైన అనేక భారాలు వేస్తుంది. మనం ఈ రోజున చూసుకుంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో
మరి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 20,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలేస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పెడుతున్నాయి. అలాగే రైతులకి పొలాలకు నీళ్ళెళ్ళి దగ్గర మోటార్లకి మీటర్లు పెడుతున్నాయి. అంటే రైతులపైన, ప్రజలపైన, వ్యాపారస్తులపైన అదనపు విద్యుత్ ఛార్జీలను ట్రూ ఆఫ్ ఛార్జీస్ పేరుతో పెంచే విధంగా స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొచ్చారు. మేము వస్తే అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు తీసేస్తామని కూడా చెప్పారు. కానీ ఆ యొక్క వాగ్దానాన్ని విస్మరించి ఈ రోజున వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ వర్గ స్వభావం రీత్యా ప్రజలపైన భారాలు వేసే విధంగా ఈరోజు ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు 20,000 కోట్ల రూపాయలు పెంచడమే ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా కనిపిస్తుంది. అదే కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చాపకొండ నీళ్ళ ఈఆర్ఎస్ స్కీమ్ వర్క్ అక్కడ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు కానీ ఈ మధ్యకాలంలో తొలగించడం జరిగింది. అనేక కార్మిక ఉద్యమాలు చేసిన తర్వాత ఆ యొక్క విషయాన్ని వెనక్కి తీసుకుంది. అంటే చాప కింద నీరులాగా ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్ర ఆస్తిని దారాదత్తం చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలు యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఈ రోజు నిరసిస్తున్నాం. ఈరోజు మహిళలపైన, చిన్నారులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మద్యాన్ని రేట్లు తగ్గిస్తానని చెప్పారు. రేట్లు తగ్గించి షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులను కూడా ఈ రోజున విచ్చలవిడిగా ఇచ్చి మద్యాన్ని ఏరులై పారులిస్తూ మద్యం విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పారుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ మద్య నియంత్రణ చేయాలని, మద్యంపై అదుపు ఉండాలని, మీ యొక్క మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. నేను సెంటు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు నేను 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాను, టిక్కో ఇల్లును వెంటనే 6 నెలల్లోనే నేను ఇస్తానన్నారు. ఇంతవరకు టిక్కో ఇల్లు కానీ, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించడం కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు తీసుకోలేదు. ఇటు నిరుద్యోగ సమస్య, మన ఈ యొక్క రాష్ట్రంలో ఇసుక సమస్యతో భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. దాదాపుగా 30 రంగాల కార్మికులు దీనికి అనుసంధానంగా ఆధారపడి ఉన్నారు. ఈ రోజున ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక విధానంలో ఈ యొక్క ఆన్లైన్ విధానం తీసుకొచ్చి మ్యాన్ లైన్ పద్ధతి ద్వారా, మ్యాన్ లైన్ విధానం ద్వారానే ఇసుకని సామాన్య ప్రజలకు అందే విధంగా చేసి ఇసుక ద్వారా ఈ యొక్క ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఈ సిపిఎం పార్టీగా ఈ ప్రజా పేరుతో ఈ రకంగా ధర్నా నిర్వహిస్తున్నాం. నర్సాపురం గోదావరి తీరం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి వశిష్ఠ గోదావరిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు చేసి కార్తీక దీపం విడిచిపెట్టారు. శివాలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని అమరేశ్వర, కపిల మల్లేశ్వర, లక్ష్మణేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో పవిత్రమైన రోజు కావడంతో చాలామంది భక్తులు స్వామివారికి అభిషేకాలు చేయాలని మొక్కులు తీర్చుకుంటున్నారు.
साक्षात् देवीं दर्शयामि नैवेद्यं శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం గురువారం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రేపాకవారి సత్రంలో నిర్వహించే అన్నదాన వితరణకు కీర్తిశేషులు సోలంకి బీపీఎన్ కుమార్ జ్ఞాపకార్థం సోలంకి రాజేంద్ర కుమార్ జ్యువెలరీ పాలకొల్లు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారాన్ని అందించారు. అన్నదాన కమిటీ సభ్యులు దాతలను అభినందించారు. కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకొల్లు మండలం రెవెన్యూ అధికారి దుర్గకిషోర్ పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెడగం సతీష్, శ్రీకాకుళు వెంకన్న, గాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చేతిలో నీళ్ళు పోసుకుంటారు. ఓం కేశవాయ స్వాహ. ఇంకా నీళ్ళు చల్లండి కదా. ఇక ఇది మనం అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానమోదీక్షమాయు అగ్నిర్వ సుతిర్భవ ఆదిత్యాదికేజో భవ విష్ణుర్వ శ్రీమాన్భవ బ్రహ్మాదిరాజుర్భవ. ఓం నమః శివాయ. మా యొక్క ఈ అన్నప్రసాద కార్యక్రమానికి ఎంతో సమయం చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మా ఇంట్లో గౌరవంతో ఈ అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వారికి వారి కుటుంబకు అక్షరామలింగేశ్వర స్వామి గారు అక్కడ చూపించిన ఓం నమః శివాయ. ఈరోజు ఎల్ల ప్రసాదాలకు ప్రధాన దాతలు దేవాలయ పవిత్రమైన ఈ కార్తీక మాసం నిత్యం ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. దీన్ని వేమతికి సర్వేశ్వరుడు మా స్వామి వారికి నిదర్శనాన్ని భుజించండి. ఆ అన్నప్రసాదం సేకరణ చేసిన తర్వాత మీ చేతిలో ఉన్న ప్లేట్ ఈరోజు మరి మన పాలకొల్లు పట్టణంలో ఈ కార్తీక మాసం సందర్భంగా మన పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి వారి అనుబంధంగా ఉన్నటువంటి రాపాక సత్రంలో మరి రోజు నిత్యాన్నదానం, ఈ 30 రోజులు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు మరి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. వారికి ఇంత పెద్ద ఎత్తున నిష్ఠతోటి మరి నిత్యాన్నదాన కార్యక్రమం చేయడం అంటే నిజంగా ఇది ఎంతో పుణ్యకార్యం. అదేవిధంగా అందరూ గర్వించదగ్గది కూడా. ఈరోజు దానిలో భాగంగా మరి నకోడా జ్యువెలర్స్ తరఫున వారి యొక్క యాజమాన్యం ఈరోజు ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి నన్ను మరి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం, ఈరోజు అమ్మవారి ఆశీస్సులను పొందడం
నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ 30 రోజులు దానం చేస్తున్నటువంటి అన్నదానం చేస్తున్నటువంటి దాతలందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదే కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత పుణ్య కార్యక్రమాన్ని చేపట్టి మన పాలకొల్లు పట్టణాన్ని మరి అందరూ గుర్తించే విధంగా, అందరూ సంతోషించే విధంగా, హర్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఆనందదాయకం. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నిర్వాహకులందరికీ, అదేవిధంగా దాతలు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు కూడా ఇంత మంచి అవకాశం కల్పించడానికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారిని శ్రీమతి జి వాణిమోహన్, ప్రిన్సిపల్ సెక్రటరియట్, గవర్నమెంట్, GPM అండ్ AR జనరల్ అడ్మినిస్ట్రేట్ దర్శించుకొని ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు సిబ్బంది పాల్గొన్నారు. ओम समुद्रस्य वृत्तस्य दक्षादगमनः लम्बोदरस्य विघ्नराजोगणाधिपः लोमकेतुर्जराज्यक्षस्थानसिंहामः हेरं तस्मिन्नवो यः चौरहितानि नामानि यः पठे सुमयानवी विद्यारम्भे विवाहे च प्रवेशेन वरसिद्धिविनायक स्वामी अनुग्रह सागर शतवर्षपर्यन्तं सुखेन देवसिद्धर्थं पार्वती गौतमहर्षाणाभिस्य शीघ्र विवाह सिद्ध्यर्थं विवाह प्रयत्न प्रतिबंधक समस्तोष परिहारार्थं शीघ्रमेव विवाह सिद्ध्यर्थं शीघ्र विवाह सिद्ध्यर्थं विवाह प्रयत्न प्रतिबंधक समस्तोष परिहारार्थं वंदे भक्तराजवतं वंदे संसिद्धं प्रार्थनामेवाप्याय सुसमेत विश्वतस्समश्रियं भवावाजस्य संगते ओम नमः सोमाय रुद्राय पार्वती पदये हर हर महादेव ओम राजाधिराजाय प्रसह्यसाहिने वैमये श्रवणाय कुर्महे समेकामान् कामकाम् मंगलेरियं वधूरिमागं समेतपस्यत सौभाग्यमस्येत्त्वायाधास्तं विपरेतन स्वामी अनुग्रह शेषवस्त्रं समर्पय कार्यक्रम निर्विघ्न दिग्विजय सिद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु पार्वती समेत क्षीरारामलिंगेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु अभिवादन समर्पयामि मंत्रपुष्पम् ओम जातवेदः सनः परिषदति दुर्गाणि सनः परिषदति दुर्गाणि पुनर्दर्शन प्राप्ति
యంత్రాధికారులు लक्ष्मी देवतानुग्रहसिद्धिरस्तु महाकाली महालक्ष्मी देवता लोकत्रयं भानुना स्वामी शेषवस्त्रं समर्पयामि चपण्णम् పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1425వ రోజు కీర్తిశేషులు జ్యోతిదుర్గ జయంతి సందర్భంగా వారి తల్లిదండ్రులు వెలగని శివనారాయణ, శ్రీమతి మసేనమ్మ, వల్లూరు వారి గ్రామం, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. సంకల్పంతో మన శాసనసభ్యులు, మన రాష్ట్ర జలవనరుల శాఖ మార్చిలు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి దృఢ సంకల్పం. అందున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి అనారోగ్యంతో వచ్చేటువంటి వారు కానీ వారి అనుచరులకు కానీ ఎటువంటి ఆకలికి అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ రోజుకి 1425వ రోజుకు చేరుకుంది. ఈ 1425 రోజులకు కూడా దిగ్విజయంగా జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన ఈ పేదల ఆకలి తీర్చే దాతలు ఎవరంటే కీర్తిశేషులు జ్యోతి దుర్గా గారి జయంతి సందర్భంగా వారి తల్లిదండ్రులు వెలగన శివనారాయణ గారు, శ్రీమతి మసేనమ్మ గారు ఈ జ్యోతి దుర్గా ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వెలగన శివనారాయణ గారు, మసేనమ్మ గారు కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. అలా పేషెంట్కి ఎవరైనా పేషెంట్కి చెప్తారు లోపల ఎవరైనా మీరు అలాగే ఎవరైనా మీరు
కానీ మీరు ఎక్కడమన్నా ఇప్పుడు వీళ్ళంటే పెద్దోళ్ళు మీరు అట్లా కరెక్ట్ కాదండి మీకు ఎందుకే స్వామి అక్కడ వీడియో పడతా ఉంటుందండి మంచిగా చూస్తాను ఏమైనా ఇబ్బంది అయిందనుకోండి మాకు కోటింగ్ ఉంటుంది మీకు అది అర్థం కావండి మీరు విక్రమ్కి ఎలాగ ఇచ్చేస్తారంట ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.